ఇగో ఎప్పటి లెక్కనే ఇయ్యాల కూడా మీకోసం మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన. మరి చూద్దామా వార్తల్ని. ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్స్. ఊరూరికి నాటమన్నాడు పచ్చటి చెట్లు, బంగారు తెలంగాణకు గివ్వే మెట్లు. జీతాలు జాలక గోసెల్ల వస్తున్న ఎంపీలు, చేతుల పనే డబ్బులు చేసుకోండి సార్లు. నెత్తెంటికల మీద ఎంకన్నకు కోట్ల ఆమ్దాని, ఎంతొచ్చిందో చెప్తే అయితరు మస్తు పరిశాని. మతిమరుపుల గజనీని మించిన సత్తి. ఇగో నాయనక్క నాకేం కాలేస్తుంది, బువ్వ అయినాక ఫోన్ చేస్తా దా. మళ్ళీ నీ సెల్లుల నెంబర్ రాసుకో, 0001 మళ్ళీ 1 అయినాక 0. మొన్నటిదాకా కాలాలన్నీ తిర్రమర్రా అయినాయి. ఆనాకాలంలో వాడే ఆన ఎండాకాలంలోనే కొట్టింది, ఎండాకాలంలో కొట్టే ఎండలు ఆనకాలంలో కొడుతున్నాయి. మళ్ళా మనం రోజు వార్తలలో చూస్తూనే ఉన్నాం కదా, పట్నంలా గాలి మొత్తం ఖరాబ్ అవుతుందని, హైదరాబాద్ గాలి అస్సలకే మంచిది కాదని. ఒక్క 2 రోజులు ఆగుండ్రి, మేము అల్లం మిరపకాయ ఎండ పెట్టుకున్నాం, వాన పడద్దు అంటే వాడది. మేము రేపు విత్తనాలు పెడదాం అనుకుంటున్నాం, ఎల్లుండి ఆన వాడాలా అంటే వాడుతుంది. వాతావరణం రిమోటు మన చేతులలో ఉండేటట్టే కావతున్నది. ఎందుకంటారా? వర్షం పడ్డదనతో వర్షం పడకపోవడేంది సార్, మా ఊళ్ళో వాన పడకపోయే ముచ్చటే లేదు. ఇదేందా బాబు, దేశం మీద కరువు పడుతుంది, మీ ఊళ్ళో వాన పడదనే ముచ్చటనే ఉండదంటే అట్టెట్లా? మా ఊరి చుట్టూ మంచిగా జంగల్ నచ్చిందగా, అందువల్ల ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మా ఊరి చెల్లు నిండుతాయి, మాకు సాలినని వానలు పడతాయి సార్, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పిండు. ఇన్నరు కదా, అంటేంది వానలు వడల్నా వద్దా, ఎంత మోతాదులో వాడాలే అనే రిమోటు మన చేతుల్నే ఉన్నదన్నట్టు. గందుకే చెట్లు నాటే కార్యం షురువు చేసిండు సీఎం సారు చిలుకూరి బాలాజీ గుడి ముంగట. 40,000 మొక్కలు పెట్టి మనం సాత్తే 4 ఏళ్లలో 4 నాళ్ళ 116 160 కదా, 1,60,00,000 కాదా, 1.6 lakhs అవుతుందా, 1,60,60,000. మన ఊరికి వచ్చిన వాన మబ్బు కురవకుండా పోనే పోదు. గిసొంటి ముచ్చట్లు మస్తు చెప్తారు అని లాపర్వా చేయకుండా తలా 4 మొక్కలు నాటుండ్రి, మంచి గాలి వీలవచ్చు, మస్తు వానలు పడతాయి, పంటలు కూడా మంచిగా వండుతాయి. దేవుని దీక్షలకు కట్టుబాటు ఉంటది. మాలలున్నప్పుడు ఎంత పచ్చి తాగుపోతాయినా తిరుగుపోతాయినా నీసు ముట్టద్దు, మందు ముట్టద్దు అని ఓ రూల్ ఉంటుంది. మాల తీయంగానే మళ్ళా మామూలు కథనే. ఆగో అట్లనే పాలిటిక్స్లో ఉన్న లీడర్లకు కూడా ఒక రూల్ ఉంటుంది. వాళ్ళు ఒక పార్టీలు ఉన్నంత కాలం ఒక దీక్ష పట్టినట్టే అవతలి పార్టీల మీద రాలెత్తేయాలి. దీక్ష ఓడిపించి తిట్టిన పార్టీలనే షేరికైతే అప్పుడు ముచ్చాలొసంటి ముద్దు ముద్దు మాటలు బయటికి ఇడవాలి. రాజకీయాలల్లా ఎల్ల కాలం ఎవ్వరు దోస్తులు ఉండరు, దుష్మన్లు ఉండరు. అవసరాలు అవకాశాలను గుర్తుపట్టి పార్టీలు మారుతుంటారు లీడర్లు. దీనికి మన ధర్మపురి షీననే మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బలహీన వర్గాల యొక్క వారికి అన్ని రకాల వెల్ఫేర్ చక్కగా అందే రకంగా వారికి ఏమైనా సేవ చేయగలిగి ఏ బంగారు తెలంగాణనైతే ఏర్పరచుకోవాలన్న భావనతో ఈ ప్రభుత్వం ఉందో దాంట్లో నా వంతు సహకారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ లో చేరాలనే నిర్ణయాన్ని నేను చేసుకున్నాను. మరి ఏడాది కిందట ఇదే ముచ్చట మీద ఏమన్నాడో పారినండ్రి. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తానన్న నీ మాట ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నాను. ఇవాళ తను తప్ప ఇంకా ఎవ్వడు కూడా తెలంగాణ పునర్నిర్మాణం చేయలేరు అన్న మాట ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో సిగ్గు చేయడనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. 9th December 2009 రోజు మా అనౌన్స్మెంట్ రాకుండా ఉంటే ఆయనకు అడ్రస్ లేదు. ఇదే ధర్మపురి షీనన్న గురించి అదే నిజామాబాద్ లా ఎలక్షన్ల ముంగట కేసీఆర్ సార్ ఏమన్నాడో ఇంటి అసలు ముచ్చట అర్థమవుతుంది. నిజామాబాద్ ఎందుకు వచ్చినావు నువ్వు? నిజామాబాద్ పట్టణంలో చెల్లని రూపాయి ఇది నిజామాబాద్ రూరల్లో చెల్తుందా? చెల్లద్దు, చెల్తే నాశనం అవుతాం మనం. దేఖలేంగే తయారుగా ఉంటాం, జాగ్రత్త. అప్పుడు చెల్లెలే కానీ అదే రూపాయి ఇప్పుడు చెల్లింది. అప్పుడు బంగారు తెలంగాణ ఎవరితోని కాదన్నాడో షీనన్న, ఇప్పుడు అదే మనిషితోటి అవుతుంది అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది, ఎక్కడుంటే అక్కడ పార్టీ పాట పాడాలి, పార్టీ మారంగానే పాత డైలాగులు మర్చిపోవాలి, కొత్త డైలాగులు అందుకోవాలి. ఈ లీడర్లే కాదు, పార్టీలు మారే ఏ లీడర్ అయినా ఇట్లనే ఉంటారన్నట్టు. ఆ నడుమ ఒబామా సారు
మన దేశానికి వచ్చినప్పుడు ఆయన ఎంట తెచ్చుకున్న కారు ఈ స్పెషాలిటీ ఏందో మొత్తం చెప్పినాం కదా. అమెరికా అధ్యక్షుడు తిరిగే కారు అంత కాకుండా గసొంటి కొత్త బస్సు ఒకటి మన తెలంగాణ పల్లె రోడ్ల మీద ఉరుకులు పెట్టబోతుంది. రిచ్ స్టేట్ అన్నదానికి రిచ్ సింబల్ ఉన్న ఆ బస్సు కథ ఏందో మా వాళ్ళు చెప్తున్నారు చూడండి. గా మొన్న తీర్మార్ వార్తలలో చెప్పినాం కదా 5-6 కోట్లు పెట్టి సీఎం సార్ కొత్త బస్ తయారు చేయించుకుంటున్నాడని. ఇక గా బస్సు గిదే చూడుండ్రి, తెల్లగా చెక్కున మెరుస్తున్నది కదా. కానీ బాంబులు పెట్టి పేల్చిన మంటలేసి కాల్చినా ఈ బస్సుకు అయితే ఏం కాదు. అగో గంత బందోబస్తు ఉంటుంది. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికే ఈ బస్సుల లీటర్ డీజిల్ పోస్తే 2.5 కిలోమీటర్లు నడుస్తుంది. బరువు 18 టన్నులు. సీఎం సార్ కాకుండా ఇంకో 20 మంది కూర్చొని ముచ్చట పెట్టుకోవచ్చు. లోపల పుల్లలు చూపించే ఫోను, వైర్లు లేకుండా ఇంటర్నెట్ సౌలతి, కంప్యూటర్లు ఉంటాయి. ఆఫీస్కి పోయే టైం లేకుండా సారు బస్సులుండే కలెక్టర్లతోని ఆఫీసర్లతోని టీవీలో చూసుకుంటా మాట్లాడే వీడియో కాన్ఫరెన్స్ సౌలతి కూడా పెట్టిండ్రు. ఇక బస్సు చుట్టూ ఎవరున్నారు, ఎవరు ఎటు నుంచి వస్తున్నారని లోపల కూర్చొని టీవీలో చూడొచ్చు సీఎం సారు. అంటే బస్సుకు బయటికి వెళ్ళి 4 కెమెరాలు ఉంటాయి కానీ బయటికి కనబడవు. కేసీఆర్ సార్ వస్తున్నాడని తెలుస్తందుకు హారన్ కొడితే 1/2 కిలోమీటర్ దూరానికి వినబడుతుంది సప్పుడు. ఇక ఇదివర సంధి ముఖ్యమంత్రి సార్ ఊళ్ళో పోంటి గీ బస్సులనే పోతాడు. ఇక బంగారు తెలంగాణ కోసం తన్లాడుతున్న కేసీఆర్ సార్ అంటే వడనోళ్ళు ఏమన్నా చేయగలరని ఉపాయం చేసిండ్రంట పెద్ద పోలీస్ సార్లు. అటు ఆంధ్ర లీడర్లు ఇటు తెలంగాణ లీడర్లు ఎవరు ఎన్నన్నా గవర్నర్ సార్ అయితే నోట్లకెళ్ళి మాట బయటికి చెప్తలేడులా. ఇగో నిన్న హైదరాబాద్లో ఒకసారి కూడా చాలా గరం మీద గవర్నర్ సార్కి సూటి పెట్టి క్వశ్చన్లు అడిగిండు. మరి ఆయన గవర్నర్ సార్ని ఏం క్వశ్చన్లు అడిగిండు? మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించడము దీనికి చట్టబద్ధత ఉన్నదా, రాజ్యాంగం దీనికి అనుమతిస్తుందా, గవర్నర్ గారు ఇందులో పోషించిన పాత్ర ఏంటి? మీరు చదువుకున్న వ్యక్తి కదా, తెరాసాకు ముద్దైనటువంటి ఈ గవర్నర్ మాకు మాత్రం వద్దు అంటే ఈయన గుళ్ళు చూసేందుకు ఈయన గవర్నర్ చేసిండ్రా? సెక్షన్ 8 ముచ్చట ఎంత మీదికస్తా అంటే అంత లోతుగా నరసింహం సార్ కుర్చీకి ఇరకాటమైతున్నది. చాలా దినాల కాన్నుంచి చాలా మంది గవర్నర్ గిరి చక్కగా చేస్తలేడు అని నరసింహం సార్ని అదోటి ఇదోటి అన్నారు కదా. కాంగ్రెస్ పార్టీలకెళ్ళి ఇంకో పెద్ద మనిషి మర్రి శశిధర్ రెడ్డి సార్ అయితే తాకకుంటనే నరసింహం సార్కు సురుకు పెట్టినంత పని చేసిండు. చట్టం తప్పుకోకుండా కావాలగాసే మనిషివి. గా తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటైనను ఎట్లా మంత్రిగా ప్రమాణం చేపిస్తావు అని సూటి వెట్టి ఉత్తరం రాసిండు. గవర్నర్ గారు ఈ దిశలో చొరవ చూపకపోతే ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి విషయంలో విఫలమైనాడనేటువంటి. నేను ఇజ్జత్ గల్ల ఇంట్లో పుట్టిన మనిషిని కాబట్టి ఎక్కువ తిట్టలేక మర్యాద ఇచ్చి చెప్తున్నా ఇనమన్నాడు. ఇదివరకు గిట్లనే చేసిన గవర్నర్ల మీద పెద్ద కోర్టోళ్ళు సుత్తెగొట్టింది తెలియదా? పెద్ద కోర్టుకు పోయి గాలతోనే చెప్పాల్సి వస్తుంది అని గవర్నర్ సార్కి అర్థమయ్యే భాషల ఉత్తరం రాసి కాక ఉట్టించిండు మర్రి శశిధర్ రెడ్డి సారు. మన దేశంలో ఎంపీ సార్లు ఎంత బీదోల్లో, ఏసీ కార్లలో తిరిగి ఎండంటే ఎట్లుంటుందో తెలియని నిరుపేదలు. ఆకలైతే పార్లమెంటు క్యాంటీన్లా 10 రూపాయల భోజనం తిని ఓ పూట కడుపు నింపుకునే ప్యాదోళ్ళు. విమానంలో తప్ప ఇంకో దాంట్లో ఢిల్లీకి పోవుడు తెలియని అమాయకులు. గసుంటోళ్లకు గిసుంటి పని చేసేట్లా తప్పులేస్తారు. మీరు ఎంత మంచిగా అరుచుకుంటే అంత మంచిగా మా ఎంపీ సార్లు మమ్మల్ని అరుచుకుంటారు. కాబట్టి పబ్లిక్ అందరి తరపున మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అబ్బా, దేశంలో ఉన్న ఎంపీలందరూ మస్తుగా సంబరపడి ఎగిరి దునికే ముచ్చట ఒకటే రుకైందుల్లా. ఈ ఎంపీలకు కొన్నొద్దులనే జీతాలు డబుల్ చేయబోతున్నది కేంద్ర సర్కారు. నెలకు 50,000 ఇచ్చి ఆలుమొగలకు విమానాలల్లా రైళ్లల్లా టిక్కెట్లు ఫిరిగిచ్చి తొవ్వ ఖర్చులు కూడా చేతులు పెట్టి తోలినా ఏం బతుకుతారు? పేరుకు పెద్ద కొలువా, ఉత్తగానే అవుతుందా అని ఎంపీలంతా అవగోలిస్తున్నారని వీళ్ళ జీతాల మీద వేసిన కమిటోళ్ళు సర్కారు కాగితం రాసిచ్చిర్రు. ఇక దాన్ని పాస్ చేసేటోళ్ళు కూడా ఈ బాధలు పడుతున్న ఎంపీలే కాబట్టి కొన్నొద్దులనే ఎంపీల జీతాలు ₹1,00,000 ఏటట్టే కొడుతున్నాయి. ఇక అట్లనే తొవ్వ ఖర్చుల పైసలు, ఎంపీ కొలువు దిగినాక ఇచ్చే పింఛనాసు వంటి అన్ని కూడా డబుల్ చేస్తారట. కానీ ఈ ఎంపీలకు డబుల్ జీతాలు పెంచినా మన తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇచ్చే అంత జీతం కూడా అయితలేదు కదా. మన కాడ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చే 95,000 సరిపోతలేవని 2 లక్షలకు పెంచాలని సర్కారు చూస్తుంటే ఈ ఎంపీ సార్లకు 1 లక్ష పెంచితే ఏం సరిపోతాయి? ఇగో ఇట్లా తక్కువ పైసలు తీసుకొని ఎంపీలు పేదోళ్ళు అవుతున్నారనే కావచ్చు. పార్లమెంటు క్యాంటీన్ల అగ్వకు
అంటే 20 రూపాయలకే మటన్ కర్రీ, చేపలు అయితే 25 రూపాయలు, రొట్టెకు 1 రూపాయి తీసుకొని కడుపు నింపుతున్నారు ఎంపీలయ్యి. అమ్మో మా సత్తిని పలకరిద్దామంటేనే భయం అవుతుంది నాకు. సత్తి, తమ్మి సత్తి. ఎవరమ్మా? ఇంట్లో ఎవరు లేరు, ఇంకా బువ్వ కాలేదు, జెర్సేఫ్ అయినాక రాఫో. ఏంది, నేనేమన్నా అడుక్కునేదానికి వచ్చిన్నా? ఇంట్లో ఎవ్వరు లేరంటాడు. పోరానికి మళ్ళీ ఏమైంది? తమ్మి. తమ్ముడా? ఆడెవరు? అసలు నువ్వెవరు? నువ్వు సత్తివి, నేను సావిత్రిని. ఇవి తీన్మార్ వార్తలు, నువ్వు వార్తలు చెప్పాలి. వార్తలు చెప్పురా? వార్తలు చూస్తా, నేను వార్తలు చెప్పను. అయినా టీవీలోనే పని చేస్తావు కదా, నీకెందుకు నేను వార్తలు చెప్పాలి? అరే నీకు దండం పెడతారా తమ్మి, నన్ను ఏడిపియకరా. బర్లకో తమ్ముల ఫెన్ల కాళ్ళు ఉన్నాయి, పిడకలు చేసి మంట పెట్టాలి, కంప్యూటర్లో ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఏంది, పిడకల మంట మీద కంప్యూటర్ ఛార్జింగ్ పెడతావా? తమ్మి అక్కండ్రా, కొంచెం నా ముఖం చూడరా, ఏడిపియకరా. ఇంతకు నువ్వు నాయనవా అక్కవా? నాయనవా అయితే అక్క ఎందుకు అంటున్నావు? నేను తమ్మి అక్కను, సావిత్రి అక్కను. మా అక్క ఎడ్ల బండి కట్టుకొని నీళ్ళ బిందె తీసుకొని సందమామ మీదకి నీళ్లు దానికి పోయింది. నువ్వెవలో నాకు తెలియదు. అమ్మా నేనెవలో నీకు తెలియదా? పోని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? అవ్వా ఎందుకు తెలియదు? ప్రణబ్ ముఖర్జీ సారు. ప్రణబ్ సార్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి గవర్నర్ సార్ ఎవరు తమ్మి? మోడీ సారు. హైదరాబాద్ ఉంటారు చూడు, గాయనని. ఓర్ని, మరి ప్రధానమంత్రి ఎవరు అట్లయితే? కేసీఆర్ సారే ప్రధానమంత్రి. డౌట్ లేదు, ఏదో అయ్యింది తమ్మి నీకు. తమ్మి తలకాయకి ఏమన్నా దెబ్బ తగిలిందా చెప్పు తమ్మి. తలకాయల దెబ్బ ఎందుకు తగులుతుంది? తలకాయ మంచిగానే ఉన్నది కానీ జర కడుపులోనే గడబిడ అవుతున్నది. వీడు నన్ను ఏదో చేసేటట్టే ఉన్నాడు, నన్ను బతకనిచ్చేటట్లేడు. ఎవరన్నా ఉంటే 108కి ఫోన్ చేసి అంబులెన్స్ పిలువుండ్రి. చిల్లర పైసలు ఉన్నాయా నీ తానా? మళ్ళీ అంబులెన్స్ ఎక్కినాక కండక్టర్ చిల్లర పైసలు అడుగుతారు టికెట్ కోసానికి. మళ్ళీ దాని వెనక చిల్లర రాసింది అనుకో, దిగేటప్పుడు మర్చిపోతావు. అరే తమ్మి నీకు దండం పెడతా, అట్లా మాట్లాడి నన్ను భయపెట్టకరా. తమ్మి నిన్న తిట్టుకున్నామని బాధపడి నీ మెదడు ఖరాబ్ అయిందా ఏంది? ఇగో నాయనక్క, నాకేం కాలేస్తుంది, బువ్వ అయినాక ఫోన్ చేస్తా దా. తమ్మి సత్తి, నిన్నట్లెక్కనే ముందుగాలంతా ఎడ్డెడ్డి మాట్లాడి వెనక ఏదో ముచ్చట చెప్పావు కదా. సావితక్క బువ్వులు పట్టినావా మళ్ళా? ఎందుకు చేసిన ఎరకనా ఇట్లా? నీ పోరని తీసి బండ గొట్ట చెప్పిన కదా, ముందుగాల మురిపించుడు, ఆఖర్లో అన్ని చెప్పుడు గదే. నాకు అప్పటి సంది ఏందో డౌట్ కొడుతూనే ఉండే, అనుకున్నట్టే అయింది. మళ్ళీ స్మార్ట్ ఫోన్ మతి మార్పు వస్తుంది అంట కదా అక్క. మళ్ళీ నువ్వు నర్మ నాకు ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చినావు కదా. కొనిచ్చిన, అయితే ఏమైంది? మళ్ళీ సత్తిగారు ఈ స్మార్ట్ ఫోన్ వాడినాక కూడా మతి మార్పు రాలేదంట అని మస్తు మంది ఫెయిల్ అవుతారక్క. అందుకనే మతి మార్పు వచ్చినట్టు యాక్షనింగ్ ఎట్లా చేసినా. నేను చెప్పిన కదా, ఏదో వార్త చూసిండు, ఇగో గిట్ల నా మీద ప్రయోగం చేసిండు. కానీ నిజమే కదా, స్మార్ట్ ఫోన్లు వాడుడేమో గానీ 10 ఫోన్ నంబర్లు కూడా యాదుకుంటలేవు. ఇంటి నంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, ఆఖరికి 2 ఎంత అన్నా కూడా సెల్ ఫోన్ క్యాల్కులేటర్ లో ఒట్టి చూసుడే అవుతుంది. కొన్ని వద్దులకు మతి మరుపుతోని మనం అందరం గిట్లనే అవుతామేమో. ఈ అలర్స్ అండి అన్నీ ఆరిమార్చినట్టు యాక్షనింగ్ చేస్తుండాలి. నేను చెప్పులు వేసుకురాలేను, నా బూట్లు వేయి. నాకు బూట్లు లేవు, ఒకటేమో బూత్ ఉంది, ఒకటేమో చెఫ్ ఉంది. అవును ఇవి చెప్పులు కాదు బూట్లు. అవును ఇవి చేతులకు వేసుకోవాలి, ఇట్లా నడవాలి, కాళ్ళకి వేసుకోవద్దు. నిన్న మా తమ్ముడు సత్తి మా అమ్మమ్మ ఇనుప సామాన్ల దగ్గర కొనుక్కున్న సౌరం పెట్టుకున్నది అన్నది తిట్టిండు కదా. కానీ నాది రియల్ చుట్టేనుల్లా, కావాలంటే చూడుండ్రి. నేనే మిగ్గు పెట్టుకోలే, మా సత్తి కావాలనే తిట్టిండు. అవుగని మరి ఇప్పుడు గీ సౌరం ముచ్చట ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఎందుకంటే గీ వార్త కూడా సౌరాలతో సంబంధం ఉన్నదే. అట్లనే మీకు కూడా నిజమేందో తెలుస్తుందనే చెప్తున్నా. తీయటి లడ్డులకు తిరుపతి ఎంకన్నా ఎంత పేరు పోయిండో, ఇక నెత్తెంటికల మీద ఆమ్దాన్ కమాయిన్స్లో కూడా గంతే పేరు పోతున్నాడు. ఒక్క నెలనే నెత్తెంటికల మీద 14 కోట్ల రూపాయలు సంపాదించుండు. మొన్నటి జూన్ నెలలో సామికి 26,000 కిలోల నెత్తెంటికలు ఒప్పచెప్పిండ్రంట భక్తులు. ఎండాకాలం సెలవులాయే, పరీక్షల పాస్ ఫెయిల్ కూడా తెలిచేసరికి పబ్లిక్ బగ్గొచ్చి కళ్యాణ కట్టకాడికి పోయి నెత్తెంటికలు ఇస్తే గోదాములు నిండాయట. ఇక పొడుగుంటాయి కాబట్టి ఆడోళ్ళ యో పక్క, మగోళ్ళ ఈ పోరగాళ్ళ ఇంటికలు ఇంకో పక్క ఏరు పెట్టి కంప్యూటర్ అర్రాసుపాట వాడితే 14 కోట్లు వచ్చినాయి.
అంటే ఎంకన్నా స్వామి కుబేరుడు అప్పు తీరుస్తందుకు భక్తులు వినింత సాయం అవుతున్నాయి అట్టే లెక్క. గందుకే నెత్తెంటికలిచ్చి స్వామికి సాయం అవుతున్న భక్తులకు గా తీయటి లడ్డూలను ఇంకా జరంత దొడ్డుగా చేసన్నాలని ఖుషి ఏంటి సాలరు. మా ఇంటి పక్క పొల్ల ఎప్పుడు చూడు ఫ్యాషన్ షోలని ఊకూకే ముఖానికి రంగేసుకుంటది. పొద్దుకు 3-4 సార్లు. ఒకరోజు మేకప్ లేకుంటే అసలు ఆ పిల్లని నేనైతే గుర్తే పట్టలేదు. ఫ్యాషన్ షో లేకున్నా కానీ బయటికి ఎటన్నా పోయినా, షాపింగ్కి పోయినా, కూరగాయలు కొన్నికి పోయినా, చివరకు ఇంటికాడున్నా ముఖానికి రంగేసుకునే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ముఖం అంతా కరవైంది, అసలు గుర్తుపట్టకుండా అయింది. ముఖం మంచిగా లేక అద్దంబల కొట్టుకున్నట్టున్నది గీ మేకప్ల కథ చూడబోతే. పెళ్లికో దావత్కో పోయేటప్పుడు వేసుకుంటే ఏం కాదు కానీ ఊకూకే పొద్దుకు 4 మాటలు రుద్దుకుంటే ఆఖరికి మన ముఖం మనమే గుర్తుపట్టకుండా తయారైతుందట. ఇగో గీ బురుసులు గీ రంగులు తలుపులకో కిటికీలకో అద్దేటి కావు, మనుషుల ముఖానికి రుద్దేటి. ముఖం జర్రంత నల్లగైనట్టు అనిపిస్తే చాలు బ్యూటీ పార్లర్లకు పోయి రంగులు అద్దిపించుకుంటున్నారు చాలా మంది. గీ నడమైతే మొగోళ్ళు కూడా మేకప్లు బాగానే వేసుకుంటున్నారు. తీయగున్నది కదా అని మిఠాయిలు కిలలు కడుపులేస్తే పెయ్యిల కొవ్వు పెరిగి లేని రోగాలు వచ్చి పాడైతాయి. గీ మేకప్ల ముచ్చట కూడా గట్లనే అక్కరున్న కాడికే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకుంటే ఇంట్లో కూడా ఒక్కోపారి గుర్తుపట్టరు. జర్ర అందంగా ఉన్నోళ్ళు ఇంకింత రుద్దుకుంటే ఆయనతో ఉన్న అందం కూడా పోతుందట. గందుకే జర పైలం. ఊరూరికి నాటమన్నాడు పచ్చటి చెట్లు, బంగారు తెలంగాణకు గివ్వే మెట్లు. జీతాలు చాలక గోసెల్ల వస్తున్న ఎంపీలు, చేతుల పనే డబ్బులు చేసుకోండి సార్లు. నెత్తెంటికల మీద ఎంకన్నకు కోట్ల ఆమ్దాని, ఎంతొచ్చిందో చెప్తే అయితరు మస్తు పర్షాని. మతిమరుపుల గజనీని మించిన సత్తి. ఇగో నాయనక్క నాకేం కాలేస్తుంది, బువ్వ అయినాక ఫోన్ చేస్తా దా. మళ్ళీ నీ సెల్లుల నెంబర్ రాసుకో 0001 మళ్ళీ 1 అయినాక 0. చూసింది కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.